మార్పు అన్నారు ఎట్టుందా మార్పు? ఏ మార్పు బొంద మార్పు ఏ మార్పు లేదు. ఏ మార్పే లేదు. ఒక ఫ్రీ బస్ అని ఒకటే పెట్టిండు వాడు. ఫ్రీ బస్ అని ఒకటే పెట్టిండు. దాన్ని తప్పించి ఏం చేయలే వాడు. ఎకరానికి యూరియా దొరికిందా? ఎక్కడ ఊరియా చెప్పులు అరిగిపోయాయి అయ్యా. చెప్పులు అరిగిపోయి షటల్ పెట్టి డిఏ బత్త 900 1400 బత్త అయింది. యూరియా బత్త 270 అయింది. అయినా కూడా దొరకదు. యూరియా కూడా దొరకదు. మరి ఎట్లనే ఇట్లయితే మరి రైతులను రాజులను ఇంద్రమ్మ చెప్పింది గట్టే చేసింది. 20 సూత్ర పద్ధతితో బత్త తెస్తాను. ఆయన ఏం చేయలే. ఈయన కూడా ఇంద్రమ్మ పాలన అంటాడు. ఇంద్రమ్మ పాలే పావుల పాలు ఏం లేదండి. ఈయన వచ్చాక మొత్తం గుడక దోలినట్టు అన్ని ధరలు పెంచుతాయి. పరిపాలన ఎక్కడి పరిపాలన కిలకు బొచ్చ రేటు ఎక్కుతాడు. నూనె రేటు, ఉల్లిగడ్డ రేటు, మిరపకాయల రేటు అన్ని ప్రతి ఒక్కటి రేట్లు పెంచాడు. ఏం లేదయ్యా, రేట్లు పెంచిండు. ఏం లేదు. ప్రజలకు ఏం చేసింది? ఈ వయసులో వ్యవసాయం చేస్తాను, ఇన్ని ఇబ్బందులు పడుతున్నావు. 4,000 అన్నాడు, తులం బంగారం అన్నాడు. తులం బంగారం ఆ కళ్యాణం తులం బంగారం ఇస్తాడు. ఆ బంగారం కూడా లేదా పాపం బిడ్డలు పెళ్లి చేసి అప్పుల పాలవుతారా? ఏమున్నది? మళ్ళీ వేస్తారా ఓటు? మళ్ళా చెప్పు తీసుకొని కొట్టుకోవాలి ఓటుగా అంతే. మీరైతే ఓటు వేయరుగా? వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చోటు అడుగుతానే. కాంగ్రెస్ వాళ్ళు చోటు అడిగితే ఓటు అంటారా? చెప్పు తీసుకొని కొడతా నా దగ్గర వస్తే. ఎందుకంట అది ఏం చేసినా అది ఓటేనయ్యా. అన్ని చేసిన అంటే అన్ని ఏం చేస్తాం. రైతు పండుగ కూడా చేస్తాడు 99 రోజులట. హైదరాబాద్ భూములు బండి పొలాలు బండి మాట్లాడాలి. హైదరాబాద్ ఇస్తున్నాడా మొగవు ఊళ్ళో ఉన్న రైతులకే ఎత్తాడు. అక్కడ ఎత్తా హైదరాబాద్ ఎత్తాడు. అయితే హైదరాబాద్ లో ఇల్లే కూర కట్టింది. అది గవర్నమెంట్ కట్టి దగ్గర వరంగల్ కంప సభ కంప పెట్టి వాళ్ళు ఎత్తడం మరి సభతో మధ్యలో అయ్యా. వాళ్ళు కంప పెట్టి మంటలు ఎత్తడం మమ్మల్ని కానీ సభ అంటే మగ మధ్యలో. రేవంత్ రెడ్డి అంటే ఇంత కోపం మొత్తం మంచి పనులు చెప్తే